ఓకే, నమస్తే. నేను మీ నాగయ్య తండ్రి. ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సిఎస్ఐఆర్ మరియు గేట్ మరియు టిఎస్ఎట్ ఏపీసెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ లో దాదాపు మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 2 క్వశ్చన్స్ ని ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు 3వ క్వశ్చన్ 4.75 ని మీకు అప్లోడ్ చేస్తాను. అయితే టాపిక్ క్వశ్చన్ పోవడానికంటే ముందు వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనే విషయం చెప్తాను. ఇది వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ స్ట్రక్చర్ పెడల్ మూవ్ లాగానే ఉంటుంది, కానీ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇక్కడ ఫంక్షన్స్, అక్కడ కాన్స్టెంట్స్. ఏ ఆఫ్ ఎక్స్ అన్న కాన్స్టెంట్ అయి ఉండాలి, బి ఆఫ్ ఎక్స్ అయినా కాన్స్టెంట్ అయి ఉండాలి. లేదు, రెండు ఏ ఆఫ్ ఎక్స్ బి ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ ఉన్నా అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమంటామంటే వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్. వాల్టెరా బి అంటే వేరియబుల్ ఉండాలి, లిమిట్స్ వేరియబుల్ ఉండాలి. వాల్టెరాలో బి ఉంది, వేరియబుల్స్ ఉండాలి, కన్ఫ్యూజ్ కావాలి. వేరియబుల్స్ ఉంటే అప్పుడు దీన్ని వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ అంటాం. కే ఆఫ్ ఎక్స్ ని కెర్నల్ అంటాము. మనకు తెలుసు ఇంతకు ముందు నోన్ ఫంక్షన్స్, అన్నోన్ ఫంక్షన్స్. జి ఆఫ్ ఎక్స్, f of x, k of x is the known function, y of t is the unknown function, lambda is a parameter, either real or complex parameter. So ఇందులో ఈ g of x వాల్యూ కనుక 0 అయితే దీన్ని వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటాము. అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు f of x is equal to lambda times of a of x to b of x, k of x to y of t dt ఫామ్ లో ఉంటుంది. సో దీన్ని మనము వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్, వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటాము. ఓకే, తర్వాత ఒకవేళ ఇఫ్ g of x వాల్యూ కనుక 1 అయితే అప్పుడు ఆ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ ఇంటిగ్రల్ ఈక్వేషన్ g of x కనుక 1 అయితే y of x into 1 is equal to f of x plus lambda times of integral a of x to b of x, k of x t, y of t dt. k of x to y of t dt. దీన్ని ఏమంటామంటే వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్ అంటాం. సో వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. సో ఇది హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అంటే నాన్ హోమోజీనియస్. ఒకవేళ f of x కనుక 0 అయితే ఈ ఈక్వేషన్ లో if f of x is equal to fx is equal to 0, this equation becomes y of x is equal to lambda times of integral ax to bx kernel k of x t y of t dt ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే హోమోజీనియస్ ఫ్రెడెల్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. హోమోజీనియస్ వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. సో ఇలా మనము ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనము ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ని ఎట్లా క్రాక్ చేయొచ్చు, ఇచ్చినటువంటి బిట్ ని ఇది ఫ్రెడెల్హోమ్ వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఎలా గుర్తుపట్టొచ్చో అన్న విషయాన్ని స్పష్టంగా మనము చూస్తాం. డిసెంబర్ 2023 సిఎస్ఐఆర్ క్వశ్చన్ ఏంటిది, ఇది ఎలా సాల్వ్ చేయాలి, వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ మీద 4.75 క్వశ్చన్ ని చూసే ప్రయత్నం చేద్దాం. Let y be a solution of the Volterra integral equation y of x అంటే y of అనేది ఇక్కడ solution of the Volterra integral equation y of x is equal to e power x plus 0 to x 1 plus x square by 1 plus t square into y of t. Then which of the following statements are true? ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్ ఏమిటి అంటే y అనేది సొల్యూషన్ అయితే y of x ఆన్సర్ ఇచ్చాడు. ఇందులో x ప్లేస్ లో 1, ఇంకోటి √3 ఇవ్వడం జరిగింది. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే వీటిలో ఏది కరెక్ట్ అవుతుంది? ఇది మోర్ దెన్ 1 ఆప్షన్, ఎందుకంటే 4.75 ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్, రైట్. ఇకపోతే ఆన్సర్ లోకి వెళ్ళినట్లయితే ఇచ్చినటువంటి ఈక్వేషన్ కనుక చూస్తే ఇది మరి ఇది ఏంటి, ఇది వాల్టెరా ఫ్రెడెల్హోమా అని అంటే వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని చెప్పవచ్చు. ఎందుకు? ఐదర్ లోయర్ లిమిట్ కానీ అప్పర్ లిమిట్ ఏదో ఒకటి కనుక ఫంక్షన్ అయితే అది ఖచ్చితంగా వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్. ఈ వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ కు సొల్యూషన్ కనుక్కోవడానికి మనకు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ కానీ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ సొల్యూషన్ మెథడ్ కానీ సో రీజాల్వెంట్ కెర్నల్ మెథడ్ కానీ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనము రీజాల్వెంట్ కెర్నల్ మెథడ్ ని నేను అప్లై చేసుకుని ఈజీగా బిట్ ని ఎట్ట క్రాక్ చేసుకోవచ్చు తక్కువ టైంలో అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇచ్చినటువంటి ఈక్వేషన్ నౌ ద గివెన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఏంటిదో మనకు ఫస్ట్ తెలవాలి. గివెన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ y of x is equal to e power x plus
integral 0 to x 1 plus x square by 1 plus t square into y of t dt. ఇది ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ఈక్వేషన్. ఇది ఏంటిది అంటే దిస్ ఈస్ ది వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కైండ్? ఇది వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ కైండ్. హోమోజీనియసా నాన్ హోమోజీనియసా? నాన్ హోమోజీనియస్ వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్. అయితే వాట్ ఈస్ ఇక్కడ f ఆఫ్ x ఏంటి కంపేర్ చేసినట్టయితే y ఆఫ్ x f ఆఫ్ x ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ ax టు bx k ఆఫ్ xt ఇంటూ y ఆఫ్ t dt కంపేర్ చేస్తున్నాను. వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేస్తే హియర్ f ఆఫ్ x ఇది f ఆఫ్ x ప్లస్ ఎవరు ఉన్నారు? e పవర్ x, రైట్. సో లాంబ్డా వాల్యూ ఎంత? 1. k ఆఫ్ xt ఎంత? what is k? kernel is equal to 1 plus x square by 1 plus t square. So here the function e value f of x, lambda value, k of xt, these are all three are the known functions. So it is in the form of y of x is equal to f of x plus lambda times of integral 0 to x k of xt ఏమండి y of t dt లోకి మార్పు ఇలా ఉంది అండి, రైట్. k of xt into y of t. అయితే ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఇఫ్ k of xt value not equal to 0, k of xt is not equal to 0 at lower and upper limits. k of xt value కనుక ఇంపార్టెంట్ షార్ట్ కట్ మెథడ్ కదా, k of xt వాల్యూ కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే ఎక్కడ కావాలి? లోయర్ లిమిట్ దగ్గర, అప్పర్ లిమిట్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు x దగ్గర, లోయర్ అప్పర్ లిమిట్స్ దగ్గర ఏమై ఉండాలి? ఇది నాన్ జీరో వాల్యూ కనుక ఉంటే దెన్ అప్పర్ లిమిట్స్, దెన్ రిజాల్వెంట్ కెర్నల్ దాన్ని రిజాల్వెంట్ ఆర్ అనుకుందాం. రిజాల్వెంట్ కెర్నల్ rk is equal to resultant kernel is equal to k of xt into e to the power of lambda times of x minus t వాడాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే k of xt వాల్యూ కెర్నల్ అనేది లోయర్ లిమిట్ దగ్గర, అప్పర్ లిమిట్ దగ్గర నాన్ జీరో అయితే ఈ ఫంక్షన్ కు రిజాల్వెంట్ కెర్నల్ ఏమవుతుంది అంటే k of xt into e to the power of లాంబ్డా x మైనస్ t అవుతుంది. అప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది అంటే దెన్ the solution y of x is equal to f of x plus ఈ ఈక్వేషన్ f of x plus lambda times of integral 0 to x resultant kernel or x t lambda into f of t dt. ఇది సొల్యూషన్ అండి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ నుంచి రిజాల్వెంట్ కెర్నల్ rx t lambda. రిజాల్వెంట్ కెర్నల్ is equal to k of xt into e power lambda x minus t అవుతుంది. ఈ రిజాల్వెంట్ కెర్నల్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేదే మనకు సొల్యూషన్ అవుతుంది, రైట్. ఇప్పుడు నేను ప్రాబ్లం లోకి ఎంటర్ అవుతున్నాను. అసలు మరి k of xt ఏమవుతుంది? వాట్ ఇస్ మై k of xt వాల్యూ చూస్తాం. k of xt is equal to ఇక్కడ మనకి k of xt ఏమి ఇచ్చాడు? k of xt కెర్నల్ 1 plus x square by 1 plus t square. Lower limit ఏది? lower limit is 0, upper limit is t is equal to x ఉంది. ఇది lower limit equal to 0 dt కాబట్టి lower limit. ఇప్పుడు నేను లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. లోయర్ లిమిట్ అంటే ఏంటి? లోయర్ లిమిట్ t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే kx, 0 అంటే t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే t 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 plus x square by 1 plus t square అంటే 0, 1 plus x square వస్తుంది. నాట్ ఈక్వల్ టు 0. ఏం ప్లేస్ రాసిన? t ఈక్వల్ టు 0 రాసిన, రైట్. నాట్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 1, t ఈజ్ ఈక్వల్ టు x పెట్టాను. నెక్స్ట్ అప్పర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు x పెడితే t ఈజ్ ఈక్వల్ టు x సబ్స్టిట్యూట్ చేస్తే k ఆఫ్ x కామా x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1 plus x square by t ప్లస్ x రాస్తున్నాను కాబట్టి ఇది కూడా 1 plus x square, రెండు క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 0. సో k ఆఫ్ x t is not equal to 0, hence k of xt not equal to 0, then
then resolvent kernel or x t lambda ఏమవుతుంది చెప్పాము rx t lambda k of x t into e to the power of lambda of t minus x. K of x t is equal to e to the power of lambda t of x minus t ఇది అవుతుంది. అంటే what is my k of x t? K of x t అంటే కెర్నల్ ఏంటి 1 plus x square by 1 plus t square. 1 plus x square by 1 plus t square. So e to the power of lambda value ఎంత 1 into t minus x. lambda value 1 అవుతుంది. lambda value 1 కావడం బట్టి ఇది అవుతుంది. ఇప్పుడు మనము సొల్యూషన్ కావాలి. దీన్ని తీసుకుపోయి సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సొల్యూషన్ ఏమన్నాము సొల్యూషన్ y of x is equal to f of x. What is my f of x? E power x plus lambda value 1 integral 0 to x rx t lambda అంటే ఇదే కదా rx t lambda 1 plus x square by 1 plus t square into e power t minus x rx t lambda into f of t అంటే e power t dt. జస్ట్ సొల్యూషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సొల్యూషన్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫార్ములా ఇది సొల్యూషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. f of t dt f of t అంటే e power t dt. జస్ట్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. e power x plus integral 0 to x 1 plus x square by 1 plus t square e power t minus x e power t అంటే e power t minus x sorry it is x minus t lambda e to the power of lambda of x minus t. So kernel is equal to e to the power of lambda of x minus t. It is x minus t. So here also e to the power of k of x t not equal to 0 e to the power of lambda. Answer is x minus t. Small correction. Correcting x minus t. Right? Therefore, I am substituting here. So x minus t it is e power t. So t e power t e power minus t will be cancelled. This is equal to only e power x dx. E power x dx. So అంటే ఇక్కడ ఏమేం కాన్స్టెంట్ అవుతున్నాయి ఇంటిగ్రేషన్ లో e power x plus 1 plus x square constant e power x constant 0 to x 1 by 1 plus t square into dt అవుతుంది. Now integration of this function e power x plus 1 plus x square into e power x integration of this is equal to tan inverse t 1 by 1 plus t square అంటే tan inverse t within the limits 0 to x అవుతుంది. అప్పుడు e power x plus 1 plus x square into e power x. Now applying the upper limit tan inverse x minus tan inverse of 0 is 0. Therefore, totally I am taking e power x common. E power x into 1 plus x square into tan inverse x. This is the function of y of x. So ఈ ఫంక్షన్ లోకి వెళ్ళి మనం వెరిఫై చేసుకోవాలి. ఆయన ఏం అడిగాడు which of the following statements is true అన్నాడు. First I am putting x is equal to 1. Put x is equal to 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు y of 1 is equal to e power 1 into 1 plus 1 2 into tan inverse of 1. Tan inverse of 1 అంటే ఏమవుతుంది pi by 4 అవుతుంది. 45 degrees. 2 ones 2 cancel. Therefore 1 plus pi by 2 into e. So 1 plus pi by 2 into e. Now this the first option is correct. Because of you verify y of 1 is equal to first option correct అవుతుందా? No. First option correct కాదండి. ఏది కరెక్ట్ అవుతుందో చూడండి ఒకసారి. Now you check for options. Y of 1 is equal to 1 plus pi by 2 into e. So B option is correct. B option correct అయిందంటే it is discard. Option A is wrong. Now ఇంకేముంది √3 ఉంది. Now I am putting x is equal to √3. X is equal to √3 substitute చేస్తే put x is equal to √3. Same ఇందులోనే y of √3 is equal to e power √3 into 1 plus √3 whole square అంటే 1 plus 3 4 అవుతుంది. 4 into tan inverse √3. అవుతుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ సింప్లిఫై చేస్తే e power √3 into 1 plus 4 into tan inverse of √3 అంటే this is 60 degrees 5 by 3 radians. Therefore answer is 1 plus 4 pi by 3 into e to the power of √3. Now you see in the given options y of 3 observe చేసినట్లయితే y of √3 is equal to 1 plus 4 pi by 3 e power 3 cancel. It's the wrong option. So only B and D are the correct options.
Only B and D are the correct options for this 4.75 integral equations, that is particularly Volterra integral equation. సో ఇక్కడ మనం స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు కెర్నల్ k of xt కనుక నాట్ ఈక్వల్ టు 0 అయ్యి, ఎప్పుడు నాట్ ఈక్వల్ టు 0 కావాలి? అట్ ద టైమ్ ఆఫ్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్స్ దగ్గర నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే, దెన్ ద రిజాల్వెంట్ కెర్నల్ ఈజ్ ఈక్వల్ టు k of xt ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ k of xt ఈజ్ ఈక్వల్ టు e పవర్ లాంబ్డా ఇంటూ x మైనస్ t, e టు ది పవర్ ఆఫ్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ x మైనస్ t. ఇది వాడుకోవాలి. సో ఇది ఫార్ములా వాడుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి ఇక్కడ rxt లాంబ్డా వస్తుంది. rxt లాంబ్డా వచ్చేసి సొల్యూషన్ సెట్ కోసం వెళ్ళినట్లయితే సొల్యూషన్ ఏమవుతుంది? y of x is equal to f of x plus lambda times of integral 0 to x rxt f of t dt. rxt f of t dt సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా మనకి ఈక్వేషన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు y of x ఈక్వేషన్ వచ్చింది. దీని నుంచి x is equal to 1, x is equal to √3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుందో మనకు కన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, వెరీ సింపుల్ క్వశ్చన్స్ మనకు సిఎస్ఆర్ మోడల్లో అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా టీఎస్ఎట్ ఏపీఎస్ఎట్లో కూడా గతంలో ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ కానీ, క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ కానీ, ఆపరేషన్ రిసోర్స్ కానీ కొంత మీకు కమాండింగ్ కనుక ఉంటే ఈ టాపిక్లకి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్స్ పోదు. అదేవిధంగా క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ సంబంధించిన వీడియోస్ కూడా మేము తయారు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయాలి అంటే మీకు కనుక ఈ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా దీనికి సంబంధించిన వీడియోస్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ.